యాక్చువల్గా ఏదో చెప్పాను, నేను దేవి పిక్చర్లో ఫస్ట్ వచ్చినప్పుడు తను చాలా చిన్నగా ఉన్నది. దేవి రిలీజ్ 1999, ఇప్పుడు 25 years అయింది. 25th year నాకు ఇప్పుడు మన్మేలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. దానికి చాలా హ్యాపీ. ఫస్ట్ రామకృష్ణ వచ్చి నా దగ్గర కథ చెప్పినప్పుడు యూజువల్గా ఒక లవ్ స్టోరీ ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్లో ఫినిష్ అవుతుంది, హీరో హీరోయిన్ కలుస్తుంది, లేదంటే వాళ్ళు సెపరేట్ అయిపోతుంది. బట్ డెఫినెట్గా నేను చెప్తాను, ఈ కథలు డిఫరెంట్గా, మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, ఇట్స్ ఎ డిఫరెంట్ లవ్ స్టోరీ. డిఫరెంట్గా చూపిస్తున్నాం. మీకు ఒక మంచి మెసేజ్ ఉంది దాంట్లో. ఫ్యామిలీ అందరూ చూడాలి. ఫాదర్ మదర్ ఎలా ప్రేమ, మన బిడ్డతో ఎలా ప్రేమ ఉండాలి, అదన్నీ ఒక డిఫరెంట్ వేలు చూపిస్తున్నాం. మనం అనుకోలేదు ఆ వేలు చూపిస్తున్నాం. అందుకు నేను రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఫస్ట్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ రావాలి, డిఫరెంట్గా సబ్జెక్ట్ వస్తున్నప్పుడే మనకు కొంచెం ఇండస్ట్రీ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అలాగే ఒక ఫస్ట్ పిక్చర్ తీసిన ఓన్ ప్రొడ్యూసర్గా, యూజువల్గా ఒక ఓన్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ వచ్చినప్పుడు హడావిడిగా తీసిన వాళ్ళు ఖర్చు అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పి, కానీ ఈ పిక్చర్లు మట్టు చాలా రిలాక్స్గా తనకి ఏది కావాలో అది తీసుకోవడానికి ఎంత టైం వచ్చినా కూడా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా పర్లేదని చెప్పి ఆయన తీసుకున్న ఒక మంచి క్వాలిటీ పిక్చర్ ఇది. ఇదన్నీ ఒక మంచి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఆడియన్స్ అన్ని చూసి ఇది హిట్ అవ్వాలి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న, నాకు ఈ ఛాన్స్ ఇచ్చేదానికి థ్యాంక్ యూ. హరి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఏదో చెప్పాను, నేను దేవి పిక్చర్లో ఫస్ట్ వచ్చినప్పుడు తను చాలా చిన్నగా ఉన్నది. దేవి రిలీజ్ 1999, ఇప్పుడు 25 years అయింది. 25th year నాకు ఇప్పుడు మన్మేలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. దానికి చాలా హ్యాపీ. ఫస్ట్ రామకృష్ణ వచ్చి నా దగ్గర కథ చెప్పినప్పుడు యూజువల్గా ఒక లవ్ స్టోరీ ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్లో ఫినిష్ అవుతుంది, హీరో హీరోయిన్ కలుస్తుంది, లేదంటే వాళ్ళు సెపరేట్ అయిపోతుంది. బట్ డెఫినెట్గా నేను చెప్తాను, ఈ కథలు డిఫరెంట్గా, మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, ఇట్స్ ఎ డిఫరెంట్ లవ్ స్టోరీ. డిఫరెంట్గా చూపిస్తున్నాం. మీకు ఒక మంచి మెసేజ్ ఉంది దాంట్లో. ఫ్యామిలీ అందరూ చూడాలి. ఫాదర్ మదర్ ఎలా ప్రేమ, మన బిడ్డతో ఎలా ప్రేమ ఉండాలి, అదన్నీ ఒక డిఫరెంట్ వేలు చూపిస్తున్నాం. మనం అనుకోలేదు ఆ వేలు చూపిస్తున్నాం. అందుకు నేను రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఫస్ట్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ రావాలి, డిఫరెంట్గా సబ్జెక్ట్ వస్తున్నప్పుడే మనకు కొంచెం ఇండస్ట్రీ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అలాగే ఒక ఫస్ట్ పిక్చర్ తీసిన ఓన్ ప్రొడ్యూసర్గా, యూజువల్గా ఒక ఓన్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ వచ్చినప్పుడు హడావిడిగా తీసిన వాళ్ళు ఖర్చు అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పి, కానీ ఈ పిక్చర్లు మట్టు చాలా రిలాక్స్గా తనకి ఏది కావాలో అది తీసుకోవడానికి ఎంత టైం వచ్చినా కూడా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా పర్లేదని చెప్పి ఆయన తీసుకున్న ఒక మంచి క్వాలిటీ పిక్చర్ ఇది. ఇదన్నీ ఒక మంచి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఆడియన్స్ అన్ని చూసి ఇది హిట్ అవ్వాలి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న, నాకు ఈ ఛాన్స్ ఇచ్చేదానికి థ్యాంక్ యూ. హరి, థ్యాంక్ యూ సో మచ్.